నమస్కారం అండి. మీ అందరికీ చైత్రమాస విశిష్టత గురించి తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాను. వినండి. ఋతువునాం కుసుమాకారం అని భగవానుడు స్వయంగా తానే వసంత ఋతువునని భగవద్గీతలో చెప్పుకున్న వసంత ఋతువులో తొలి మాసం చైత్రమాసం. సంవత్సరానికి తొలి మాసం కూడా. చైత్రమాసం అనగానే మనకి గుర్తొచ్చేవి ఉగాది, శ్రీరామనవమి. అవే కాదు, ఇంకా ఎన్నో ఉన్నాయి. దశావతారాల్లో మొదటిది అయిన మత్స్యావతారం, యజ్ఞవారాహమూర్తి జయంతి, సౌభాగ్యగౌరి వ్రతం వంటి విశిష్టమైన రోజులు ఎన్నో ఈ మాసంలో ఉన్నాయి. అంతేకాదు, అనేక ఆధ్యాత్మికత, పౌరాణిక విశిష్టతలు కలిగిన మాసం కూడా. ఈ మాసంలో చంద్రుడు పౌర్ణమి నాడు చిత్తా నక్షత్రంతో కూడి ఉంటాడు. సూర్యుడు కూడా మొదటి రాశి అయిన మేషరాశిలో సంచరిస్తున్నాడు. చైత్రశుద్ధ పాడ్యమి ఉగాది నుండి చైత్రశుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు. సంవత్సరంలో మనం 3 సార్లు నవరాత్రులు జరుపుకుంటాం. మొదటిది చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు, రెండవది భాద్రపద మాసంలో వచ్చే గణపతి నవరాత్రులు, మూడవది ఆశ్వీజ మాసంలో వచ్చే శరన్నవరాత్రులు. సంవత్సరంలో మొదటి వచ్చే వసంత నవరాత్రులని ప్రజలంతా ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంటారు. ఈ నవరాత్రుల్లో లలితాదేవిని కూడా ఆరాధించాలి. అంతేకాదు, ఈ 9 రోజులు రామాయణాన్ని పారాయణం చేసి నవరాత్రుల చివరి రోజున సీతారాముల కళ్యాణం ఎంతో వైభవంగా చేసి చూసి తరిస్తారు. రామాయణానికి ఈ వసంత నవరాత్రులకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. రామాయణంలో ఎన్నో ముఖ్య ఘట్టాలు ఈ 9 రోజుల్లో జరిగాయి. రాముడు జన్మించడం, వనవాసానికి వెళ్ళడం, దశరథుని మరణం, సీతాపహరణం, రావణుని సంహారానంతరం సీతారాములు అయోధ్య నగరానికి చేరటం, శ్రీరామ పట్టాభిషేకం వంటి ఎన్నో ముఖ్యమైన సంఘటనలు ఈ చైత్రమాసంలో జరిగాయి. చైత్రశుద్ధ విధినాడు బాలచంద్రుణ్ణి బాలేందు వ్రతం అని పిలుస్తారు. చంద్రుని కోసం నూలుపోగు అని సామెత ఉంది కదా, అలా విధియ నాటి బాలచంద్రునికి కొత్త నూలుపోగుని సమర్పిస్తారు. చంద్రుడు జ్ఞానప్రదాత. ఆయనకి నూలుపోగు సమర్పించి మనకి జ్ఞానాన్ని ఇమ్మని కోరతారు. చైత్రశుద్ధ తదియ డోలా గౌరీ వ్రతం అంటే సౌభాగ్య గౌరీ వ్రతం, సౌభాగ్యశయన వ్రతం. ఆ రోజున పార్వతీ పరమేశ్వరులను దమనంతో పూజించి డోలోత్సవం నిర్వహిస్తారు. చవితితో కూడిన తదియ రోజున ఈ ఉత్సవం చేస్తారు. పార్వతీదేవి శివుడిని భర్తగా పొందడం కోసం తపస్సు చేసినప్పుడు చైత్రశుద్ధ తదేనాడు ఆ తపస్సు ఫలించింది. సీతాదేవి కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లు తెలుస్తోంది. సౌభాగ్యాన్ని, పుత్ర పౌత్రాదులను, భోగభాగ్యాలను ప్రసాదించే ఈ వ్రతాన్ని స్త్రీలు ఆచరిస్తారు. ఈరోజు మత్స్య జయంతి కూడా. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ఎత్తి సోమకుణ్ణి వధించి వేదాలను రక్షించిన రోజు. శుద్ధ పంచమి లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజు. మరియు నాగులను కూడా ఈరోజు పూజించాలి. అనంత, వాసుకి, తక్షక, కర్కోటక, శంఖ, కుళిక, పద్మ, మహాపద్మ అనే మహానాగులను పూజించి పాలు, నెయ్యిని నివేదించాలి. అశ్వములను కూడా ఈరోజు పూజించాలి. శ్రీ మహావిష్ణువు అవతారంలో హయగ్రీవ అవతారం కూడా ఒకటి. ఈరోజు శ్రీరామ రామజ్యోతోత్సవం అనగా రాముని వారికి పట్టాభిషేకం జరిగిన రోజు. శ్రీరామ పట్టాభిషేకం చేయించిన మంచిది. ఒకవేళ చేయించలేకపోయినా శ్రీరామాయణంలో రామపట్టాభిషేక ఘట్టమును పారాయణం చేయడం మంచిది. శుద్ధ అష్టమి భవానీదేవి ఆవిర్భవించిన రోజు మరియు అశోక అష్టమి అంటారు. ఆ రోజు భవానీమాతని పూజిస్తారు. స్త్రీలు అమ్మవారిని అశోక పుష్పాలతో పూజించి అశోక వృక్షం చిగుర్లని సేవిస్తే గర్భశోకం కలగదని శాస్త్రాలు చెబుతున్నాయి. నవమి శ్రీరామ నవమి. శ్రీ మహావిష్ణువు తన పూర్ణ అవతారము అయిన శ్రీరామునిగా అవతరించిన రోజు. ఈరోజు ఊరూరా వాడవాడలా శ్రీ సీతారాముల కళ్యాణం చేస్తారు. శుద్ధ ఏకాదశి, వరుధిన్య ఏకాదశి, కామత ఏకాదశి అని అంటారు. శుద్ధ పౌర్ణమి. స్త్రీలు చిత్రవర్ణాలు గల వస్త్రములు ధరించి రకరకాల వస్త్రములను దానం చేయటం వల్ల సౌభాగ్యం కలుగుతుంది. ఈరోజు చిత్రగుప్తుని వ్రతం చేసినా మంచిది. ఈరోజు ఉత్తర భారతదేశంలోని వారు హనుమత్ జయంతిని జరుపుకుంటారు.
బహుళ త్రయోదశి, యజ్ఞవరాహ జయంతి, సృష్ట్యాదిలో భూమిని సుప్రతిష్ఠితం చేయడానికి యజ్ఞవరాహమూర్తి అవతరించిన రోజు. ఇలా మాసమంతా ఎన్నో విశిష్టతలు, ప్రాధాన్యతలు కలిగిన మాసం చైత్రమాసం. ఈ మాసంలో జ్ఞాన సముపార్జన చేయమని సూచించారు. అర్థమైంది కదా ఈ మాసం ఎంతటి మహత్యమైనదో. కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి. మరిన్ని విషయాల్ని మీ ముందుకు తీసుకొస్తాను.